నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనం నవరత్నాలు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందులో పగడం గురించి మాట్లాడుకుందాం. గురుగారు, అందులో పగడానికి కుజుడు అధిపతి అని ఉంది. మరి కుజగ్రహ కొంతమందికి కుజుడు బాగుండడు జాతకంలో అని అంటారు. వారికి అనుగ్రహిస్తాడా? అసలు ఎలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది పగడం అనేది? నాకు తెలిసి మీరు ఇందాక అన్నట్టు ముత్యం పగడం యూనివర్సల్ గా వాడుతూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళకి సూట్ అవ్వలేదు, వాళ్ళు తెలియకుండా ఎవరో గోల్డ్ షాప్ లో పెట్టేశారు, ఇందాక అన్నట్టు వాడేస్తున్నారు, సో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది? రైట్. అంటే ఎప్పుడైనా సరే జాతక రీత్యా కుజుడు బాగున్నప్పుడు ఓకే, బాగున్నప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్తాం. ముందు నెగిటివ్ కంటే ముందు పాజిటివ్ చెప్తాం. సో పగడం పెట్టుకోవటం వల్ల మనకి ఒకవేళ కుజుడు మన జాతకంలో కొద్దిగా బాగుండే గ్రహం కానీ బలహీనంగా ఉన్నాడు అంటే, సపోజ్ కర్కాటక లగ్నం ఉంది, తర్వాత వృశ్చిక లగ్నం ఉంది, తర్వాత మేష లగ్నం ఉంది, తర్వాత సింహ లగ్నం ఉంది, తర్వాత ధనుర్ లగ్నం ఉంది. వీటికి కుజుడు యోగకారకుడు అన్నారు. అంటే ఆయా లగ్నాల వాళ్ళకి కుజుడు యోగాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం ఉంది, ధనిష్ట నక్షత్రం ఉంది, తర్వాత మృగశిర నక్షత్రం. వీళ్ళకి కూడా కుజుడు అధిపతి. అందుకని జనరల్గా వీళ్ళకి పగడం చెప్పే జ్యోతిష్కులే అత్యధిక భాగం ఉంటారు. అంటే మీది మృగశిర అయినా మీకు పగడం చెప్తారు, చిత్త అయినా పగడం చెప్తారు, ధనిష్ట అయినా పగడం చెప్తారు. ఓకే. అలాగే ఇందాక నేను చెప్పిన మేష లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, ధనుర్ లగ్నం కానీ, సింహ లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ అయినా కూడా మీన లగ్నం కూడా చెప్తారు. సో పగడం చెప్పడానికి ఉంటుంది. అయితే ఈ లగ్నాల వాళ్ళకి కుజుడు యోగకారకుడు అన్నాను కదా. ఒకవేళ వాళ్ళకి కుజుడు బలహీనంగా ఉండటము, కుజుడి మీద వేరే చెడ్డ గ్రహాల దృష్టి ఉందనుకోండి, అప్పుడు పగడం పెట్టినప్పుడు వాళ్ళకి చాలా ఏ క్లాస్గా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక, పగడం వల్ల మనకి చక్కటి స్టామినా వస్తుంది, అంటే పరాక్రమం. అంటే ఇవాళ మనం ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఆ కాంపిటీషన్లో రాణించాలనే స్పిరిట్ మనకి కుజుడు ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా రక్షణ శాఖ అనేది ఎంచుకున్న జాబులు ఉంటాయి. అంటే పోలీసు, తర్వాత న్యాయ వ్యవస్థ, మిలిటరీ, సైనికులు. సో ఇలాంటి వాటి అంటే ఆల్రెడీ అసలు ఆ ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు అంటే ఎంతో కొంత వాళ్ళ జాతకాల్లో కుజుడు బాగున్నట్టే. సో అలా బాగున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకర్షణ అటువైపుకి వెళ్ళిపోతుంది. నేను మిలిటరీకి వెళ్ళాలి, వాళ్ళ మీద పోరాడాలి, వీళ్ళ మీద పోరాడాలి అని ఆ జిజ్ఞాస అనేది రావడానికి కూడా అక్కడ కుజుడే కారకుడు ఉంటాడు. సో అందుకని కుజుడు కనుక బలం పెంచుకుంటే రక్తానికి సంబంధించిన అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మనకి కుజుడు మన జాతకంలో ఉపయోగపడాల్సిన స్థానంలో లేకపోవటం వల్ల చీటికి మాటికి రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవోటి వస్తున్నాయి. లేదా ఐబీపీ, లో బీపీ ఉంది. సో అవి కంట్రోల్లోకి రావటం అనేది ఉంటుంది. కానీ అదే కుజుడు చెడిపోయి ఇప్పుడు మనం పాజిటివ్ చెప్పుకున్నాం, కానీ అదే నెగిటివ్ అనుకోండి, చీటికి మాటికి దెబ్బలు తగిలించుకోవటం ఉంటుంది. తర్వాత ఎవరితో ఒకరితో ఎప్పుడూ ఏదో రకమైన గొడవలే వస్తూ ఉంటాయి. సో తల్లిదండ్రులతో అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళతో కావచ్చు, ఏదో రకమైన కీచులాటలు ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఇదే కుజుడు రాహుతో కలిసినా కానీ, కుజుడితో కానీ కలిసినా కానీ ఒక్కోసారి మేడ నుంచి కొంతమంది దూకి చచ్చిపోతుంటారు కదా. సో అలా దూకేయాలి, ఏదైనా సాహసం చేసేయాలి అనిపిస్తుంది. సో అందుకని ఆ కుజుడు కొన్ని అంటే మనకి పరాక్రమం, అది చెడు పరాక్రమైనా మంచి పరాక్రమైనా ఇచ్చేది ఆయనే. సో అందుకని రాంగ్ వేలో వెళ్తే మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. అది పాజిటివ్ వేలో వెళ్ళాలి. సో అలా పాజిటివ్ వేలో వెళ్ళే జాతకం మీద అనుకోండి, అంటే కుజుడు బాగుండాలి, కానీ మీ జాతకంలో ఎక్కడో కొద్దిగా బలం తక్కువ ఉన్నాడు, అప్పుడు మీరు పగడం పెడితే చాలా మంచి లెవెల్కి వెళ్ళటం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా జాతకం చూపించుకోవాల్సింది. అంటే ఎప్పుడైనా సరే అదేమంటే ఆవు కథలాగా ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా జాతకం చూపించినట్టయితే కనుక ఇంకా కొద్దిగా క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పుకున్న మేష లగ్నం అనుకుందాం అనుకోండి, మనం కెంపు చెప్పినప్పుడు కూడా మేష లగ్నం వాళ్ళకి కెంపు మంచిదే అన్నాం. సో మేష లగ్నం వాళ్ళకి కెంపు పనికి వస్తుంది, కనకపుష్పరాగం పనికి వస్తుంది, తర్వాత పగడం పనికి వస్తుంది, తర్వాత ముత్యం కూడా పనికి వస్తుంది. ఇన్ని 4 వచ్చాయి. ఈ 4 విచ్ ఇస్ ద బెస్ట్?
ఈ నాలుగిట్లో అన్నిటికంటే బాగా పనికొచ్చే రత్నం ఏంటి? జాతకం చూసి అప్పుడు ఈజీ ఉంటుంది. డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో అందుకని మనకి ఇప్పుడు 4 రాళ్ళు పెట్టగలిగే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. లేదు ఫస్ట్ ఏది బెస్ట్ అనుకుంటే ముందు దాని మీద పెడతాం కదా పెట్టుబడి అనేది. రాళ్ళు అనేవి ఏం ఊరికే రావు, ఎంతో కొంత డబ్బు పెట్టాల్సిందే. సో ఆ డబ్బు పెట్టేటప్పుడు మనం కరెక్ట్గా ఆ పెట్టుబడి పెడితే మంచి ఉపయోగం ఉంటుంది. అవును, చాలా బాగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు.